హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. శ్రీను రాణి కిచెన్కి స్వాగతం. బంగాళదుంపలు ఉడికాయి, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే నేను వేగనిస్తున్నాను. ఈలోపు ఇది పీల్ చేసేలోపు అవి వేగుతాయని ఏం చేద్దామా అని ఇంకా ఇవి ఉన్నాయని ముద్దకూర చేద్దాం అనుకుంటున్నాను. చూసారా, వేడిగా ఉన్నాయి. ఇక వంట టెన్షన్ ఒకటి అనిపిస్తుంది కదా. ఇంకా పాప ఒకటి వచ్చింది కాబట్టి ఎర్లీగా తింటుందని. శ్రీవారు నేనైతే 2-2:30కి అలా తింటాము. ఇంకా నైట్ వచ్చేసి 7:30 కల్లా తినేస్తాము. ఇంకా ఇవి ఈ విధంగా పీల్ చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా వేశాను. ఇంకా వేసి ఇది ఎప్పుడు చేసినా ఒకేలాగా బాగా చేస్తావు అంటారు ఇంట్లో అందరూ. బాగా నచ్చుతుంది, ఇష్టపడతారు. నేను చిన్న ముక్కలుగా కట్ చేసి చెక్కు తీసి వేయించిన అదంతా ఏదో తింటారు. ఇంకా ఈ విధంగా మనం ఒలిచేసిన తర్వాత వేసి పసుపు అయితే యాడ్ చేశాను, ఉప్పు సరిపడినంత వేశాను. మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కొంచెం ఆయిల్ పట్టినా కానీ బంగాళదుంప కర్రీ కాబట్టి మనకేమంతా అలా కనిపించదు. ఇంకా త్వరగా అయిపోవాలంటే ఉడకటమే టైము, లేకపోతే ఈజీగా అయిపోతుంది. ఇది కొంచెం మగ్గింది కాబట్టి కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఇది కూడా ఒకసారి కొంచెం కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి కూడా వేసాను కాబట్టి ఇంకా క్లిప్పింగ్ మీతో షేర్ చేసుకోలేదు. ఇంకా ఫైనల్లీ కొత్తిమీర వేసానంటే బంగాళదుంప ముద్దకూర రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్, అలాగే ఫేస్బుక్ కూడా శ్రీను రాణి కిచెన్ అని ఐడి మీదే ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరన్నా మన యూట్యూబ్ ఛానల్ అలాగే ఫేస్బుక్ కూడా శ్రీను రాణి కిచెన్ అనే ఉంటుంది. వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. బంగాళదుంప ముద్దకూర